రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. చిన్న గ్రామాలు తండాల్లో ఫలితాలు ప్రకటిస్తున్నారు ఎన్నికల అధికారులు. నిర్మల్ జిల్లా పొట్యా తాండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జాదవ్ కైలాష్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మొద్దులమడలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచారు. రాత్రికల్లా అన్ని గ్రామాల ఫలితాలు తేలనున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రామయ్యపల్లె బీఆర్ఎస్ అభ్యర్థి మూలమంగ విజయం సాధించారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం వెంకూర్ సర్పంచ్గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి సావిత 197 ఓట్లతో గెలుపొందారు. ఇక మహబూబ్ నగర్ మేడ్చల్ మండలం పెద్దగుండ్ల తాండాలో కాంగ్రెస్ అభ్యర్థి రాజు నాయక్ 67 ఓట్లతో గెలుపొందారు. దామరగిద్ద మండలం అయ్యవారిపల్లె గ్రామ సర్పంచ్గా అనంతమ్మ గెలుపొందారు. ఇక రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రాములు 101 ఓట్లతో గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో మెజారిటీ గ్రామాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. కూసుమంచి మండలం తురకగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. తిరుమలాయపాలెం మండలం వేదుళ్ల చెరువు పంచాయతీలో సిపిఎం అభ్యర్థి వినోద విజయం సాధించారు. ఇక కామేపల్లి మండలం పెన్నెకల్ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి 603 ఓట్ల తేడాతో విజయకేతనం ఎగురవేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫలితాలపై కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. భారీ బందోబస్తు మధ్య పంచాయతీ రెండో విడత కౌంటింగ్ మొదలైంది. తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు. వార్డు సభ్యుల ఎన్నిక పూర్తయిన తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను కౌంటింగ్ జరుగుతుంది. ఇక ఆదిలాబాద్ నుంచి కౌంటింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యూ. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రశాంతంగా ఎన్నికలు ముగిసిన తర్వాత అంతే ప్రశాంతంగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియను అధికారులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 372 గ్రామాల్లో సర్పంచులకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఎవరైతే ఓటర్లందరూ ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారో ఆ ఓట్లన్నింటినీ కూడా అధికారులు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏవైతే కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో ఏవైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా అభ్యర్థుల్లో ఒక ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో 119 ఏదైతే 139 గ్రామాలకి సంబంధించిన ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో 112 గ్రామాలకి ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా ఏదైతే నిర్మల్ జిల్లాలో 121 గ్రామాలకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ గ్రామాలన్నిటికీ సంబంధించి 372 గ్రామాలకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా మొదటగా వార్డు మెంబర్లకి సంబంధించిన ఎన్ని ఓట్లు వచ్చినాయి, అదేవిధంగా ఎంతమంది అభ్యర్థులున్నారు, వారికి ఎన్ని ఓట్లు వచ్చాయి, అదేవిధంగా అందులో వచ్చిన ఓట్లను ఎవరైతే అత్యధికంగా మెజార్టీ సాధించారో వారిని విజేతగా ప్రకటిస్తున్నారు. మనం ప్రస్తుతం ఏదైతే మావలలోని కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ అధికారులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసే విధంగా కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కూడా ప్రత్యేకంగా ఏవైతే కౌంటింగ్ జరుగుతున్నాయో ఆ కౌంటింగ్ జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ఏ విధంగా కొనసాగుతుంది? మనం ఇప్పుడే చూసాం, ఇందాక జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ పూర్తయింది. మొత్తము 156 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు పోలింగ్ టేకప్ చేసాం. సెకండ్ ఫేజ్లో అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా అబ్బాయి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గివెన్ టైంకే పూర్తయింది. ఆ యొక్క మీడియం చిన్న పంచాయతీల్లో అయిపోతుంది. ఒక పెద్ద పంచాయతీల్లో మటుకే రాత్రి 8 గంటల వరకు 9 గంటల వరకు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. అన్నీ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఏజెంట్ను కానీ కాంటెస్టింగ్ క్యాండిడేట్ను కానీ వాళ్ళ తరఫున అలౌ చేస్తాము. అలౌ చేయడం ఇది పూర్తయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఉప సర్పంచ్ ఎన్నిక అనేది ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేసి ఈ యొక్క మొత్తం ఎన్నికల ప్రాసెస్ను ముగించడం జరుగుతుంది. కాబట్టి ఇమ్మీడియట్లీ అభ్యర్థులందరూ వాళ్ళ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇక్కడే అందుబాటులో ఉంచాము. అందుబాటులో ఉంచి ఇమ్మీడియట్లీ ఒక్కొక్క వార్డు వారిగా అంటే సర్పంచ్కి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు ఆ యొక్క ఇనిషియల్ కౌంటింగ్ అనేది వాళ్ళు పర్యవేక్షిస్తారు. అంటే ప్రతి రౌండ్లో లేదా ప్రతి వార్డులో ఎన్నెన్ని వచ్చినాయి అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. వార్డు మెంబర్ కౌంటింగ్ అనేది వాళ్ళ యొక్క కౌంటింగ్ ప్రాసెస్ని చూస్తారు. ఒకసారి వార్డు మెంబర్ ఒక వార్డుకు సంబంధించిన కౌంటింగ్ అయిపోతే ఆ ఏజెంట్లు బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ ఇంకో వార్డు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా వార్డ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్పంచ్ కౌంటింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా సర్పంచ్ కౌంటింగ్ ఎట్లా చేస్తారు, ఎన్ని రౌండ్స్ లెక్కిస్తారు, అదేవిధంగా ఒక బండిల్స్ కడతారు కదా, ఎన్ని ఓట్లకు ఒక బండిల్స్ కడతారు? 25 ఓట్లకు ఒక బండిల్ కట్టడం జరుగుతుంది. ప్రతి క్యాండిడేట్కు ఫస్ట్ ఏంటంటే
ఆ యొక్క ఇనిషియల్ కౌంటింగ్లో వార్డుగా సర్పంచ్ దేని దానికి వేరు చేయడం జరుగుతుంది. 25 బండల్స్ కట్టేసి వన్స్ ఓట్లు టాలీ అయిన తర్వాత సర్పంచ్కు సంబంధించిన అన్ని ఒక డ్రమ్లో వేస్తాం. అంటే ఏ వార్డుకు ఎన్ని కలిసినాయి అనేది మనకు ఇండివిజువల్ వార్డు వైజ్ సర్పంచ్కు లెక్క పెట్టాం. అవన్నీ ఏం చేస్తారంటే ఒక డ్రమ్లో వేయడం జరుగుతుంది. డ్రమ్లో వేసిన తర్వాత ఆ యొక్క వార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేసి అప్పుడు మళ్ళీ క్యాండిడేట్ వైజు దాన్ని విడగొట్టేసి ఏ క్యాండిడేట్కి ఎన్ని వచ్చినాయి అనేది 25 బండల్స్ కట్టేసి అక్కడే రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ విన్నింగ్ అయిన క్యాండిడేట్ ఇక్కడే అందుబాటులో ఉంటాడు. తదుపరి ఆ యొక్క ఉప సర్పంచ్ ఎన్నిక టేకప్ చేసినప్పుడు వాళ్ళందరూ క్యాండిడేట్ల సమక్షంలో మరియు సర్పంచ్గా గెలిచినటువంటి అభ్యర్థి సమక్షంలో మనం ఉప సర్పంచ్ ఎన్నిక చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా అంటే ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారు? సర్పంచ్కి ఓటు ఉంటుందా ఉప సర్పంచ్ సందర్భంగా? ఉంటుంది. సర్పంచ్ కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. అందరితో పాటు వార్డు మెంబర్స్తో పాటు సర్పంచ్ కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. మొత్తం కౌంటింగ్ అయిపోయిన తర్వాత సర్పంచ్ది కూడా అదే పద్ధతిలో మనం డీటెయిల్ కౌంటింగ్ చేసేటప్పుడు క్యాండిడేట్ వైజ్ వచ్చినటువంటి 25 బండల్స్గా వేరు చేసి ఆ యొక్క రౌండ్ వారీగా ఒక్కొక్క రౌండ్కు ఉదాహరణకు 2 టేబుల్ వేసినట్టయితే ఒక్కొక్క రౌండ్కు 100 బ్యాలెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు క్యాండిడేట్ వైజ్ దాన్ని డీటెయిల్గా వేరు చేస్తారు. వేరు చేసి రౌండ్ వారీగా ఎన్ని వచ్చినాయి అనేది రౌండ్ వైజ్ ఆ యొక్క కౌంటింగ్ షీట్లో రాసిన తర్వాత అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత ఒక్కొక్క క్యాండిడేట్కు ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది టోటల్ చేసి రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. డిక్లేర్ చేసిన మరుక్షణమే ఇమీడియట్లీ ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నిక అనేది సర్పంచ్ యొక్క ఏంటంటే సర్పంచ్ కూడా పార్టిసిపేట్ చేస్తాడు. చేతులెత్తే పద్ధతి ద్వారా ఎవరెవరు కాంటెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది మినిట్స్ బుక్లో రికార్డ్ చేసి వాళ్ళని ఎవరు బలపరుస్తున్నారు, ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేటువంటిది చేసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళు ఏ వార్డు నుంచి గెలిచారో రాసుకొని చేతులెత్తే పద్ధతి ద్వారా మనకు ఎన్నిక అనేది జరుగుతుంది. తదుపరి ఉప సర్పంచ్ ఎన్నికను డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడైనా ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా ఒక ఓటు తక్కువ వస్తే కానీ సమానం వస్తే కానీ సర్పంచ్కు ఓటు హక్కు ఉంటుందా, చేతులెత్తే అవకాశం ఉంటుందా? ఎక్కడైతే మనకు సమానం వస్తుందో సమానం వచ్చే ద్వారా డ్రాఫ్ లాటే తీస్తాము. ఇంకా దాంట్లో ఆర్ఓ గారు ఇమీడియట్లీ డ్రాఫ్ లాట్ అంటే ఇంక్లూడింగ్ సర్పంచ్ కలుపుకొనే మనము ఓటింగ్ అనేది చేపట్టిన తర్వాత ఉదాహరణకు అక్కడ ఈక్వల్ వచ్చినాయి అనుకోండి, ఈక్వల్ వచ్చినట్టయితే అందులో సెకండ్ థింగ్ లేదు, డ్రాఫ్ లాటే ఉంటుంది. డ్రాఫ్ లాట్లో ఎవరైతే ఒక 2 చిట్టీలు రాసి ఒక డబ్బాలు వేసి ఊపి వాళ్ళ సమక్షంలో ఆర్ఓ తీస్తాడు. ఎవరైతే అందులో విజేత ఉంటాడో అతన్ని ఉప సర్పంచ్గా విజేత ప్రకటించడం జరుగుతుంది. ఇది మనకి అడిషనల్ కలెక్టర్ చెప్తున్నమాట. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.